తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైన ఎన్నికలను నిర్వహించుకుంటోంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నామని పార్టీ అధ్యక్షుడు ప్రకటించారు. అయితే భారతీయ జనతా పార్టీలో రాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరన్న దాని మీద జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్న వేళ ఆ బాధ్యతలు కేవలం ఎన్నికల దృష్ట్యానే తీసుకుంటున్నామనే అభిప్రాయం ఆయన వెలుబుచ్చారు. పార్టీలో పలువురు నాయకులు వెలుబుచ్చారు. ఎన్నికలు పూర్తయి 6 నెలల కాలం గడిచిన తర్వాత మంత్రిత్వ బాధ్యతల నెపంతో కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కోరుకుంటున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ చర్చ నేపథ్యంలో పార్టీలోని నాయకులు ప్రధానంగా 2 వర్గాలుగా విడిపోయారన్న అభిప్రాయం ఈరోజు విశ్లేషకులు వెలుబుస్తున్నారు. మొదట పార్టీలో ఎంతో కాలంగా ఉంటూ పార్టీని నమ్ముకొని 2-3 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, వీరిలో అత్యధిక శాతం అటు ఆర్ఎస్ఎస్ లేదా ఏబీవీపీ నుండి తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ పటిష్టతకు లేదా విస్తరణకు లేదా ఇతరత్ర పార్టీకి విధేయతతో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇక రెండవ వర్గం పార్టీ ఎదుగుతున్న సమయంలో పార్టీకి ఆకర్షితులై పార్టీ విధానాలు నచ్చి పార్టీలో చేరి తదుపరి శాసనసభ్యులుగాను పార్లమెంటు సభ్యులుగాను పోటీ చేసి ఓడి గెలిచిన వారు ఉన్నారు. ఈ 2 వర్గాల మధ్యలో ఈరోజు తీవ్రమైన పోటీ నెలకొంది. ఎందుకంటే సంస్థాగతమైన అధ్యక్ష పదవిలో పార్టీపై సైద్ధాంతిక పరంగా ఇతరత్రా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నవారు ఉంటే అటు పాతవారిని ఇటు కొత్త వారిని కలుపుకొని పోవడానికి సులభం అవుతుందన్న వాదనను వీరు తెర మీదకి తీసుకుని వస్తున్నారు. అయితే రెండవ వర్గం వారు తాము పార్టీలో చేరామని, పార్టీ కోసం పనిచేస్తున్నామని, పార్టీని విజయపదాన నడిపిస్తున్నామని, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లగలిగిన సత్తా తమకే ఉందని, సో తమలాంటి వారికి అవకాశం ఇవ్వాలనేది ఈ రెండవ వర్గం వాదన. ఈ 2 వర్గాల వాదన భారతీయ జనతా పార్టీలో సర్వసాధారణంగా మొదటి నుంచి ఉన్నదే. ఎవరైతే సాంప్రదాయబద్ధ పద్ధతులలో పార్టీలోకి వస్తారో, అంటే అటు ఆర్ఎస్ఎస్ ద్వారానో లేదా ఏబీవీపీ కార్యకర్తగానో ఎదిగి భారతీయ జనతా పార్టీలో చేరి సుదీర్ఘకాలం పనిచేస్తారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే బలమైన వాదన, ఒక సాంప్రదాయం భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉంది. దాని కారణంగా కొత్తగా వచ్చే వారికి అన్యాయం జరుగుతోందన్న విమర్శ కూడా ఉంది. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు ఎలా ఉన్నా ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలను తమ వైపు తిప్పుకోగలిగే నాయకుడే పార్టీకి చాలా అవసరం. అలాంటి నాయకుడు ఈ 2 వర్గాల్లో ఏ వర్గానికి చెందిన వాడైనా పార్టీ అధ్యక్షుడైతే పార్టీని విజయవంతంగా ప్రజల్లోకి
తీసుకొని వెళ్ళడమే కాకుండా పార్టీని ఎన్నికలలో గెలిపించగలిగే దిశగా ప్రయాణాన్ని కొనసాగించగలడనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. కేవలం విధేయత లేదా సాంప్రదాయబద్ధమైన పద్ధతుల్లో పార్టీలోనికి వచ్చి సుదీర్ఘకాలం పార్టీలో సేవలు అందించడమే ప్రామాణికత అనుకుంటే ఈ ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అది పూర్తిగా ఒక పార్టీని విజయపదాన నిడపడానికి ఏమాత్రం సరిపోదు. ఒక పార్టీని విజయపదాన నిలపాలి అంటే ఆ పార్టీ సిద్ధాంతాలని, పార్టీ కార్యాచరణని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి, ప్రజల్లో నమ్మకం కలగజేయగలగాలి. ఆ నమ్మకాన్ని ఓట్ల రూపంలో మార్చుకోగలిగితేనే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఈ 3 క్వాలిటీలు ఎవరికుంటే వారే నాయకత్వాన్ని వహిస్తేనే ఆ పార్టీ ముందుకెళ్ళగలుగుతుంది. అయితే ఈ అర్హతలతో పార్టీ నాయకుడిగా ఎన్నికైన వ్యక్తి పార్టీలోని అందరినీ కలుపుకోగలిగిన సత్తా కూడా ఉండాలి, సామర్థ్యం కలిగి ఉండాలి. ఎందుకంటే పార్టీని నమ్ముకుని పార్టీ నుంచి ఆశించకుండా పనిచేసే కార్యకర్తలు ఉండే భారతీయ జనతా పార్టీలో వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తూ, అవసరమైతే వారికి ప్రోత్సాహం కల్పిస్తూ, ఎందుకంటే ఇలా సుదీర్ఘకాలం పార్టీకి విధేయతతో పనిచేస్తున్న వారిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఆర్థిక బలం లేకపోవచ్చు, లేదా ఇతరత్ర కొంత ఇబ్బందులు ఉండొచ్చు. ఆ ఇబ్బందుల కారణంగా వారిని పూర్తిగా పక్కన పెట్టి ఆ ఇబ్బందులు లేని వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో విధేయతతో పార్టీకి పనిచేసేవారు దొరకకపోవచ్చు, వారు పార్టీ నుంచి దూరంగా జరిగిపోవచ్చు, లేదంటే ఇష్టం లేకపోతే నిశ్శబ్దంగా ఉండిపోవచ్చు. ఇది కూడా భారతీయ జనతా పార్టీ లాంటి సైద్ధాంతిక భూమిక కలిగిన పార్టీకి ఒక రకమైన ఇబ్బంది. ఇతరత్ర రాజకీయ పార్టీలతో పోలిస్తే ఇది ముఖ్యంగా సైద్ధాంతిక భూమికతో పనిచేసే వామపక్షాలు భారతీయ జనతా పార్టీలకు ఒక ఇబ్బందిని కలుగజేస్తుంది. అందుచేత అటు సుదీర్ఘకాలం విధేయతతో పనిచేయగలిగిన వాళ్ళని, పనిచేస్తున్న వాళ్ళని, ఇటు సామర్థ్యం కారణంగా పార్టీలో ఎదుగుతున్న వాళ్ళని, ఎదగాలనుకుని కొత్తగా వస్తున్న వాళ్ళని సమన్వయపరుచుకొని ఇద్దరిని సమపాళ్లలో చూడగలిగే వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవసరం. అంటే ప్రజలలోనికి చొచ్చుకొని వెళ్ళడం, ప్రజల నమ్మకాన్ని చూరగొనడం, ప్రజల నమ్మకాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడంతో పాటు భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుండో పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పనిచేస్తున్న వారిని, వారితో పాటు కొత్తగా పార్టీలోకి వస్తున్న అందరినీ సమాన దృష్టితో, సమపాళ్లతో సమన్వయం పరుచుకొని ముందుకెళ్ళగలిగిన వ్యక్తే రాష్ట్ర అధ్యక్షుడు కాగలిగిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న భారతీయ జనతా పార్టీకి అవసరం. మరి ఈ వ్యక్తి సాంప్రదాయబద్ధంగా పార్టీలో కొనసాగుతున్న నాయకుల నుంచి వస్తాడా, లేదా ఆ నాయకుల మధ్యలో ఉన్నాడా, లేదా కొత్తగా ప్రజాబాహుళ్యంలో ప్రజాదరణ పొంది పార్టీకి ఆకర్షితులై వస్తున్న వాళ్ళల్లో ఉంటారా తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉంది. ఈ నిర్ణయంలో ఏమాత్రం లోటుపాట్లు తలెత్తినా, సరైన నిర్ణయం తీసుకోకపోయినా భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఇబ్బందికరంగా మారే ప్రమాదం లేకపోలేదు. అందరినీ కలుపుకొని వెళ్ళగలిగి, ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకొని పోగలిగి, ప్రజా నమ్మకాన్ని చూరగొని ప్రజల నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకోగలిగిన వ్యక్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలి. ఆ వ్యక్తి ఎవరైనా పర్వాలేదు. ఇందులో పెద్దగా వాద ప్రతివాదనలు అవసరం లేదు.
అలాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోగలిగితే తెలంగాణలో ఆ పార్టీ ఆశించిన విధంగా ఒక బలమైన ప్రతిపక్షంగా మారి భవిష్యత్తులో అధికారపక్షంగా మారడానికి అవకాశం ఉంది.